ఏపీకి మరో వానగండం పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ద్రోణి కొనసాగుతోంది. ఈ నెల 19 మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల మధ్య దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 2 రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్, ఉభయ గోదావరి, కోనసీమ, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, గుంటూరు, అల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. ఇప్పటికే విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి సంబంధించి రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 10 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 19న మధ్యాహ్నం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే ఛాన్స్ ఉందంటూ కూడా అధికారులు చెబుతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. వాయుగుండ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏలూరు, ఎన్టీఆర్, ఉభయ గోదావరి, కోనసీమ ఇలా 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలందరూ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లేవారు వెంటనే వెనక్కు రావాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నెల 19న మధ్యాహ్నం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందంటూ కూడా చెబుతోంది. వాయుగుండ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో ఇది బలపడుతుంది. అలాగే ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇంకా తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, హలో. రైట్, మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, వాతావరణ శాఖ ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. మరోవైపు 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపు ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ ఈ రోజే ఇది ఏర్పడడం జరిగింది. అయితే ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇది ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం దక్షిణ ఒడిశా అలాగే ఉత్తరాంధ్ర తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ అల్పపీడన ప్రభావం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైనటువంటి జిల్లాలన్నింటికీ కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అనేది జారీ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు అలాగే ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలన్నింటికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఉదయం నుంచి ఎడతెరపు లేకోకుండా విశాఖలో వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక మనం ఏదైతే సాగర్ తీరం వద్ద ఉన్నామో ఇక్కడ సముద్ర తీరం కూడా చాలా రఫ్ గా మారిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ వర్షాలు కురిసిన దాటికి ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల దాటికి సైతం కూడా లైట్ గా మనకి సముద్రం సైతం కూడా ఇక్కడ కోతకు
గురైన పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే ఆ వర్షం నీరంతా కూడా వస్తూ ఉన్న నేపథ్యంలో అవంతా కూడా సముద్రంలో కలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే కనుక ఇసుక తిన్నెలు సైతం కూడా భారీగా కోసుకుంటూ వెళ్తూ ఉన్న పరిస్థితిని అయితే మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే నగర వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాకపోకలకు సైతం కూడా తీవ్ర ఆటంకం అనేది ఏర్పడింది. అయితే దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 3 రోజుల పాటు వరకు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటు కోస్తాంధ్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఇది ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. అలాగే తీరం వెంబడి గంటకు గాలుల వేగం సైతం కూడా దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్లు కూడా వీచే అవకాశం ఉంది. అలాగే సముద్రం కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని చెప్తున్నారు. అంటే ఇది తీరం దాటేంత వరకు కూడా వేటకు వెళ్లవద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దాదాపుగా 5 రోజుల నుంచి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా దాదాపుగా 20 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక 20 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతాలు అనేవి నమోదైంది. అయితే ఇప్పుడు ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావం బలపడుతూ ఉన్న నేపథ్యంలో ఇది వాయుగుండంగా మారుతూ ఉంది. అయితే ఈ వాయుగుండంగా మారే క్రమంలో చూసుకున్నట్లయితే కనుక భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో ఆయా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంది. ఇది వాయుగుండంగా బలపడుతూ ఉన్న నేపథ్యంలో చూసుకోవచ్చు. చాలా చోట్ల కూడా ఇప్పటికే అత్యధికంగా వర్షపాతాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. విశాఖ జిల్లా అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం కూడా మోస్తారు నుంచి 1-2 చోట్ల సైతం కూడా భారీ వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక అత్యధిక వర్షపాతం అనేది నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి నెలకొని ఉంది. దాదాపుగా ఉదయం నుంచి ఎడతెరపు లేకోకుండా వర్షం అనేది కురుస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఇదే పరిస్థితి రాగల 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అలాగే ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పోర్ట్లన్నిటికీ కూడా 3వ ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేశారు. ఏదేమైనప్పటికీ 3 రోజుల పాటు దాదాపుగా చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అలాగే రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. జార్జ్, అంటే ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది? ఏమైనా కాల్ సెంటర్స్, టోల్ ఫ్రీ నంబర్స్ లాంటివి ఏమైనా సిద్ధం చేసిందా? అయితే గత 5 రోజుల క్రితమే అల్పపీడనం ఏర్పడినప్పుడు వాతావరణ శాఖ అంచనా ఏదైతే మత్స్యకారులకు హెచ్చరికలు అనేవి జారీ చేసింది. ఎవరైతే ఆ అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన విధంగానే దాదాపుగా 5 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు కూడా చాలా జిల్లాల్లో కూడా వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనటువంటి ఎక్కువ వర్షపాతం అనేది నమోదైంది. ఇటు గుంటూరు అలాగే ఎన్టీఆర్ పల్నాడు జిల్లాల్లో దాదాపుగా 24 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదైంది. అయితే ఆ సమయంలోనే మత్స్యకారులందరికీ కూడా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే ఈ అల్పపీడన ప్రభావంతో దాదాపుగా గాలుల వేగం తీరం వెంబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లా అధికారులు సైతం కూడా మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా వేటకు వెళ్లిన ప్రతి ఒక్కరిని కూడా తిరిగి రెప్పించేలాగా ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. అయితే మరొక అల్పపీడనం సైతం కూడా ఏర్పడుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఆయా జిల్లా అధికారులంతా కూడా మత్స్యకారులను సైతం కూడా అలర్ట్ చేశారు. ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం సైతం కూడా బలపడుతుంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది వాయుగుండంగా మారిన క్రమంలో అలల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సముద్రం సైతం కూడా ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం
ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా అంతంతకు పెరుగుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈ గాలుల వేగం ఉండే అవకాశం ఉందనేది చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గాలుల వేగం సైతం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులను ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్తున్నారు. రాగల 3 రోజుల పాటు ఏపీ అంతటా కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.